హలో ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ముందు కడాయి మీద ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది నేను తర్వాత చూపిస్తాను ఆ వీడియో. సో ముందుగా నేను ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిగడ్డలు కట్ చేసుకుని వేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను కట్ చేయడం చూపించలేదు. కట్ చేసుకున్నవి దాంట్లో వేసుకొని కొంచెం లైట్గా, ఎక్కువ బ్రౌన్ కలర్ కాకుండా చూసుకోవాలి. లైట్గానే ఉంటే పర్వాలేదు ఉల్లిగడ్డలు. ఆ తర్వాత చికెన్ ముక్కలు వేయాలి ఫ్రెండ్స్. మనకు చికెన్ ముక్కలు ఒక ప్లేట్ అంటే ఒక మనిషికి సరిపడేట్టుగా చూసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో అది తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ చికెన్ ఫ్రై ఎలా చేయాలో ముందు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇలా చికెన్ ముక్కలు దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏందో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్న వీడియో, అంటే యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టైం రావడంతో ఇలా చేస్తున్నాను. నాకు రికార్డింగ్ కూడా రాదు, వీడియో ఎడిటింగ్ కూడా రాదు. నాకు చేతైంది చేస్తున్నాను. గుడ్డు పగలగొట్టుకొని ముందుగా దాన్ని బాగా చితక్కొట్టుకొని గుడ్డు దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. గుడ్డు లేకుండా టేస్ట్ రాదు. చికెన్ ఫ్రైడ్ రైస్లో కన్ఫామ్గా గుడ్డు వేయాల్సిందే. అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరకాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. చికెన్ ముక్కలు కొంచెం లైట్గా రోస్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఏమైనా పెద్ద పీసులు ఉన్నా కానీ కట్ చేసుకోవచ్చు. మన చెంచా ఉంటే చెంచాను కట్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పుదీనా, కరివేపాకు, రైస్ చల్లారిన రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేడి రైస్ వేయకూడదు. రైస్ మామూలుగా ఇంట్లో ఎలా వండుకుంటామో అలానే వండుకున్న రైస్ని చల్లార్చుకోవాలి. వేడి రైస్ వేయకూడదు. వేడి రైస్ వేస్తే ఏమవుతుందంటే ముద్ద అయిపోతుంది రైసు. సో దాన్ని మనం బాగా ముందుగానే చల్లార్చుకున్న తర్వాతనే వేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కారము మనకు తగ్గట్టు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఎక్కువ స్పైసీ తినాలా లేదా లైట్గా తింటామా అనుకునేది మన ఇష్టం అది. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడను ఫ్రెండ్స్, ఎందుకంటే మసాలాలు ఎక్కువ వాడను. నాకు సింపుల్గా చేస్తాను. నేను వచ్చేసి చికెన్ మసాలా వేస్తున్నాను. అది లైట్గా వేసుకోండి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకు ఫ్రై చేస్తున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. కొంచెం వేసుకోవాలి అంతే. సోయా సాస్ ఉంటే సోయా సాస్ వేయండి, లేకున్నా కానీ పర్వాలేదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే స్టవ్ని బాగా ప్రెజర్లో పెట్టుకోవాలి ఫ్రెండ్. ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంటే అంత బాగా వస్తుంది అన్నమాట టేస్ట్. మీ ఇట్లలో చేసుకోవాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. ఇది ఫ్రెండ్స్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Subscribe to my channel.